ప్రేమించుకోండి, ఒకరినొకరు మంచిగా ఉండండి, అంతే. ఎక్కడ ఏ హాని లేకుండా చూసుకోండి, అంతే. తప్ప మీరు వాళ్ళకి ఒక బంగారం చేయడమో అయితే మంచి మంచి భోజనాలు పెట్టేయడమో ఇవన్నీ కాదు. కేవలం వాళ్ళకి ఏ వీడియోలో ఏ హాని చేయకుండా ఉండండి, సరిపోద్ది. మీరు ఉపకారం చేయొద్దు, వాళ్ళ కష్టాలు మీరు ఆదుకునే అవసరం లేదు. కానీ వాళ్ళకి అపకారం అపకీడు తలపెట్టకూడదు, వాళ్ళ యొక్క గౌరవాన్ని మంట కలపకూడదు, వాళ్ళ యొక్క పేరుని చెడగొట్టకూడదు. చాలామంది అంటారు ఆవిడ ఆవిడ అలాంటిదేనండి, ఆవిడ కంటే నేను చాలా బెస్ట్ అండి, ఆవిడ ఎవరండి కొంతమంది అప్పు దగ్గరికి వెళ్ళినాను అప్పుడు దగ్గర లేదనుకోండి అని అంటారు. ఆవిడ ఎవరండి, ఆవిడకి ఎవరికండి నాకేమండి ₹1,00,00,000 అంటారు. అంటే దానికి అర్థం ఏంటంటే అసలు ఆవిడ ఇస్తుందో ఇచ్చిందో ఇవ్వదో అసలు ఆవిడ దగ్గర అడిగిందో కూడా తెలియదు. అయినా కూడా వీళ్ళు ఏమంటారంటే నేను ఆవిడలే కాదండి, నేను చాలా పర్ఫెక్ట్ అండి అని చెప్తున్నాను. కానీ మనకి మన దగ్గర పర్ఫెక్ట్నెస్ లేకే తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి పంపించవలసి వచ్చింది. అందుకే ఆయన పునరుద్ధానుడే, ఆయన మన సమాధిని ఆయన జయించడండి, శిలువమరణాన్ని జయించి అని ఏమంటాడంటే ఆయన పునరుద్ధానుడే తిరిగి లేవడం మనం చూస్తున్నాం, లేక సమాధిని గెలవడం మనం చూస్తున్నాం, సాతాన్ని ఓడించడం మనం చూస్తున్నాం, విజయోత్సవాన్ని ప్రకటించడం మనం చూస్తున్నాం. ప్రకటించిన తర్వాత ఆయన ఏమంటారు, నేను వెళ్తున్నాను, మీ హృదయాలు కలవపడవద్దు, మీ హృదయాలను కలవపడకుంటే నేను వచ్చే సమయాన్ని మీరు సిద్ధపాటు కలిగి ఉండండి, నేను ఉండే స్థలంలో మిమ్మల్ని తీసుకెళ్తాను అని చెప్పినారు అన్నమాట. అందుకని ఆయన ఉండే స్థలంలో మనం ఉండాలంటే మనం ఏం చేయాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. ఒకరినొకరు ప్రేమతో మర్యాదగా ఒకరి పట్ల ఒకరు ప్రేమతో మర్యాదగా ప్రార్థించేలాగా మనం ఉన్నప్పుడు తప్పకుండా ఆయన మనల్ని ఒక మంచి బిడ్డలుగా స్వీకరిస్తారండి. ఆయన సహోదరత్వాన్ని మనకి కలిగి ఇచ్చేవారిగా ఉంటారనమాట. మనం ఆయనకి సహోదరులుగా మనం ఉంటాం. యేసు ప్రభువారికి మనం